ఈ మాటేనండి, ఎంత అద్భుతమైన మాట రాశాడు చూడండి. ఏలనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు. 3 మేకులు ఎందుకు పీక్కోలేదు తెలుసా? మనందరినీ కూడా మనమంట చెదిరిపోయిన గొర్రెల వల్లే ఉన్నామంట. మనమే కాదు, సర్వమానవుడు కూడా. ఇప్పుడు కూడా చూడండి, నిజ దైవం ఎవరో తెలియక ఎన్నెన్నో చేస్తున్నారు. పరిశోధన చేసేవారు కొందరు, దీక్షలు చేసేవారు కొందరు. ఎవరి కోసం? నిజ దైవం ఎవరు తెలుసుకోవాలి. అయితే అక్కడ చూడండి దేవుని సంగమా, మనము ఆది కాలంలో అవ్వ ఆదాము చేసిన తప్పును బట్టి ఏమైపోయామంట? దేవునికి దూరంగా అయిపోయాం. తండ్రి అయిన దేవునికి దూరంగా అయిపోయాం. లోకానికి దగ్గరగా అయిపోయాం. చెప్పండి, పాపానికి దగ్గర అయిపోయి పరిశుద్ధతకు దూరంగా అయిపోయాడు మానవుడు. పాపానికేమో దగ్గర అయిపోయాడు, పరిశుద్ధతకు దూరంగా అయిపోయాడు. అందుకే మనం చూసినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తాడంటే మానవులందరినీ కూడా తండ్రి అయిన దేవుని వద్దకు చేర్చుటకు ఆయన 3 మేకులతో అలాడాడు. ఒకవేళ అవి పీకేసుకున్నాడు అనుకో, మనకు మోక్షం లేదు. ఒకవేళ అవి పీకేసుకున్నాడు అనుకో, ఆయన కిందకి దిగి వచ్చాడు అనుకో, మనకు పాప క్షమాపణ లేదు. ఒకవేళ ఆయన దేని బిడ్డలారా ఆ 3 మేకులు తీసేసుకుని కిందకు వచ్చేసినట్లయితే దేవుని యొద్దకు మనం చేరటానికి మార్గమే లేదు. ఇంకో రహస్యం చెప్పనా? ఆ 3 మేకులు ఆయన కానీ తీసుకుని కానీ కిందకు వచ్చేసినట్లయితే నరకం నుండి తప్పింపబడటానికి ఏ మనిషికి అర్హత లేకుండా పోను. మీకు అర్థమవుతుందో లేదో? అర్థమవుతుంటే స్తోత్రం చెప్పండి. మరి తెలియక మాట్లాడుతున్నారు కదా చాలా మంది. ఆ 3 మేకులు ఉన్న గొప్పతనం, ఆ చిన్న మేకులు, ఆ 3 మేకులు పీక్కోలే. నిజంగా పీక్కుంటాక రాలేదు ఆయన. ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? దేవుణ్ణి మేకులతో కొట్టి చంపడం. తను తాను సమర్పించుకున్నాడు. తను తాను ఏం చేసుకున్నాడు? ఎవరికి సమర్పించుకున్నాడు? తన బిడ్డలమైన మనందరి కొరకు, తన హస్తాలతో చేయబడిన మానవులందరి కొరకు, తన ఊపిరి మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ఆత్మ ఆయనదే గనక మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే సమర్పించుకున్నాడు. ఒక గొర్రె పిల్లలాగా